హలో గైస్, ఐ ఆమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన లాస్ట్ వీడియోలో వచ్చేసరికి కొన్ని అప్డేట్స్ అయితే మిస్ అయినాయి. ఆ అప్డేట్స్ వచ్చేసరికి ఈ వీడియోలో అయితే యాడ్ చేసి చెప్పుకుందాం. అండ్ అలాగే కొత్త అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. అవి కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేసి చెప్తాను గైస్. మనకు వచ్చేసరికి అప్డేట్ తర్వాత అయితే వెనం బండ్లు అయితే మళ్ళీ ఇవ్వబోతున్నాడు గైస్. అండ్ మనకు వచ్చేసరికి మ్యాజిక్ క్యూబ్ అయితే ఫ్రీగా రాబోతుంది. సో అది ఎప్పుడు వచ్చిందో కూడా కంపల్సరీగా అయితే చెప్పేస్తాను. అండ్ అలాగే మన గేమ్లో వచ్చేసరికి ఒక కొత్త కార్ అయితే యాడ్ అవ్వబోతుంది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఇలాంటి అప్డేట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్కి వచ్చేసరికి 500 సబ్స్క్రైబర్స్ డీజేలకు అయితే గివ్ అయింది. సో ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేయండి అలోకి లేని వాళ్ళు. సో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం గైస్. ఫస్ట్ వచ్చేసరికి మన ఓల్డ్ వెనం బండ్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వెనం బండ్లు వచ్చేసరికి మనకి ర్యాంపేజ్ 2.0లో ఒక ఈవెంట్ రూపంలో అయితే వచ్చేసింది. ఈ వెనం బండ్లు వచ్చేసరికి మన ఇండియన్ సర్వర్లో అయితే అంత ఫామ్లో లేదు, కానీ బయట ఇండోనేషియన్ సర్వర్ కానీ బ్రెజిల్ సర్వర్లో అయితే మంచి ఫామ్లో ఉన్నాయి గైస్. ఎందుకంటే ఈ వెనం బండ్లు వచ్చేసరికి హెయిర్ స్టైల్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియో చూసే వాళ్ళు ఎవరి దగ్గరైనా ఈ వెనం బండ్లు కనుకుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి గైస్, ఎవరి దగ్గర ఉందో లేదో అని. ఈ వెనం బండ్లు అయితే మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే లీక్స్లో అయితే తెగ చూపిస్తున్నారు. సో చూద్దాం ఎప్పటి వరకు వస్తుందని. అండ్ ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసరికి ఒక కొత్త గ్లోవల్ స్కిన్ అయితే రాబోతుంది. సో దాని గురించి అయితే నా లాస్ట్ వీడియోలో చెప్పలేదు, సో ఇప్పుడైతే యాడ్ చేసి చెప్తున్నాను. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్ గ్లోవల్ అయితే మనకి తొందరలో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి గైస్. నాకు తెలిసి మ్యాక్సిమం నవంబర్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పటి వరకు వస్తుందనేది చూద్దాం గైస్. అసలు ఈ గ్లోవల్ నచ్చిందా నచ్చలేదు అనేది ఒకసారి కామెంట్ అయితే చేసాను గైస్. నాకైతే పర్లేదు అనిపించింది, మీకు ఎలా అనిపించో చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకు అసలు మ్యాజిక్ ఫ్రీగా ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అసలు ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను. మీకైతే గుర్తుందో లేదు, మనకి సెకండ్ యానివర్సరీలో అయితే దివాళీకి మ్యాజిక్ క్యూబ్ అయితే ఫ్రీగా ఇచ్చాడు. 15 మినిట్స్ గేమ్ ప్లే చేస్తే ఆఫ్టర్నూన్ 1 to 2 అయితే ఒక మ్యాజిక్ క్యూబ్ ఇచ్చాడు. అండ్ అలాగే 6 to 7 అయితే 1 మ్యాజిక్ క్యూబ్ ఇచ్చాడు. మొత్తం ఆ రోజు అయితే 2 మ్యాజిక్ క్యూబ్స్ ఇచ్చాడు గైస్. సో మీలో ఎవరెవరు సెకండ్ సీజన్లో 2 మ్యాజిక్ క్యూబ్స్ ఫ్రీగా తీసుకున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేనైతే ఒక మ్యాజిక్ క్యూబ్ అయితే తీసుకున్నాను. మీలో 2 తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కంపల్సరీగా ఒకసారి కామెంట్ చేయండి. కానీ ఈసారి అలా ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ ఒక మ్యాజిక్ క్యూబ్ అయితే కంపల్సరీగా దివాళీకి ఫ్రీగా అయితే ఇస్తాడు గైస్. సో ఇచ్చే 2 రోజుల ముందు అయితే ఒక చిన్న వీడియో చేస్తాను. అప్పుడైతే ఆ వీడియో చూసి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఫ్రీగా అయితే మ్యాజిక్ క్యూబ్ తీసుకోండి. సో మనకు ప్రజెంట్ వచ్చేసరికి బోయా డే అనే ఒక ఈవెంట్ అయితే జస్ట్ స్టార్ట్ అయిందంటే, ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, ఎయిర్ డ్రాప్ అయితే. నెక్స్ట్ మంత్లో మనకు వచ్చేసరికి బోయా డే ఈవెంట్ అయితే కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే మనకి ఎయిర్ షిప్కి అయితే ఇలా థీమ్ అయితే ఇస్తాడు. సో ఈ థీమ్ కూడా నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి గైస్. సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా కే క్యారెక్టర్ అయితే. అసలు ఈ కే క్యారెక్టర్ కంప్లీట్గా ఫ్రీ అని అంటున్నారు. సో ఎంతవరకు నిజమో కాదో చూద్దాం. మ్యాక్సిమం దివాళీ ఫెస్టివల్ లోపు అయితే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం ఎప్పటి వరకు వస్తుందో. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు అసలు ప్లాస్మా స్కిన్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా గైస్. సో వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మనకు ప్రజెంట్ వచ్చేసరికి EMP5 అయితే రన్నింగ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వెపన్ రోల్లోకి వచ్చిద్దా అదైతే కంపల్సరీగా చూద్దాం. మ్యాక్సిమం అయితే 2 ఒకే థీమ్ అయితే బేస్ అయి ఉన్నాయి, కాబట్టి కంపల్సరీగా ప్లాస్మా స్కిన్ అయితే రావాల్సిందే గైస్. ఈ ప్లాస్మా స్కిన్కి వచ్చేసరికి ఏక్యురసీ అయితే $++ ఉంది. అండ్ అలాగే మూమెంట్ స్పీడ్ అయితే మైనస్ ఉంది గైస్. మూమెంట్ స్పీడ్ మైనస్ అంటే ఏంటంటే గైస్, ఇప్పుడు మనకు గన్ను పట్టుకొని కనుక నడుస్తూ ఉన్నాడు అనుకోని కొంచెం స్లోగా అయితే మూవ్ అవుతాడు. దాన్ని అయితే మనం మూమెంట్ స్పీడ్ మైనస్ అని అంటాం గైస్. ఈ ప్లాస్మా స్కిన్ యొక్క ఏబిలిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి గైస్. అలాగే ఇప్పుడు చూడండి గైస్, మనకు వచ్చేసరికి ఒక కొత్త అలవిన్ థీమ్ మీద బేస్ అయి ఉన్న ఒక బండ్లు అయితే రాబోతుంది. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ మేల్ బండ్ల గురించి చెప్పుంటాను, బట్ ఈ ఫీమేల్ బండ్ల గురించి ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు గైస్. సో ఈ ఫీమేల్ బండ్ల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ 2 బండిల్స్లో ఏవైనా మనకైతే ఫ్రీగా రావచ్చు, వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి గైస్. సో ఈ బండిల్స్ ఫ్రీగా ఎప్పటి వరకు వస్తాయో చూద్దాం గైస్. మనకు ఫస్ట్ వచ్చేసరికి బోయా డే అనే ఒక ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యిద్ది గైస్. ఆ తర్వాత మనకు వచ్చేసరికి దివాళీ ఈవెంట్ కానీ లేదంటే హెలోవిన్ థీమ్ ఈవెంట్ కానీ అయితే స్టార్ట్ అయ్యిద్ది. సో అప్పుడు హెలోవిన్ థీమ్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బండ్లు అయితే ఏదైనా మనకి ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫ్రీ ఫైర్లో అయితే ఒక కొత్త కార్ అయితే ఏడవబోతుంది గైస్. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఈ కార్ వచ్చేసరికి మనం అచ్చం రేస్ కార్ అని అనుకోవచ్చు, కానీ రేస్ కార్ అయితే కాదు గైస్. రేస్ కార్ కన్నా ఇంకా స్పీడ్ వెళ్ళిద్దంట. సో దీని స్కిన్నే డైరెక్ట్గా ఎలా ఉంటుందా లేదంటే దీనికి స్కిన్ ఇస్తే ఎలా ఉంటుందో అయితే చూద్దాం గైస్. ఈ కార్ వచ్చినప్పుడు అసలు ఈ కార్ ఎప్పటి వరకు వచ్చిందో చూద్దాం గైస్. అసలు ఈ కార్ ఏ ఈవెంట్లో వచ్చిందో కూడా చూద్దాం గైస్. ఈ కార్ కోసం అయితే వెయిటింగ్. అండ్ ఇప్పుడు చూడండి, మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కానీ ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా చూసి ఉంటారని అయితే మళ్ళీ చెప్తున్నాను చూడండి గైస్. ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్కటైతే హెలోవిన్ థీమ్ అయితే బేస్ అయింది. అండ్ అలాగే లేడీ క్యారెక్టర్ అయితే ఇందాక చూపించేసాను.
ఇవి వచ్చేసరికి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మనకి బోయా డే తర్వాత ఈవెంట్ అయితే కంపల్సరీగా రావాల్సిందే గైస్. అండ్ టుడే ఈ వీడియో అయితే ఇంత గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి కంపల్సరీ అప్కమింగ్ టాప్అప్ ఈవెంట్ ఏంటో కూడా చెప్తాను. సో మనకి కొత్త జర్కిన్స్ అయితే రాబోతుంది, అంటే ఆల్రెడీ ఇచ్చేసిన జర్కిన్సే. సో ఎప్పటి వరకు వస్తుందో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను గైస్. సో మన ఛానల్కి వచ్చేసరికి 500 సబ్స్క్రైబర్స్ టు డీజేలోకి అయితే గివ్ ఉంది. సో మీ ఫ్రెండ్స్కి అయితే కంపల్సరీగా చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయించేయండి గైస్. తిరిగి మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్ గైస్.